ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ అనీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు ఈ వీడియోలో జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి ఒక మంచి చాక్లెట్ బార్ని, టేస్టీ అండ్ హైజీన్ చాక్లెట్ బార్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేసేనా. చిన్నపిల్లలకి అవుట్ సైడ్ జంక్ ఫుడ్ స్టాప్ చేసేసి ఇలాగా ఇంట్లోనే మీకు నచ్చినట్టుగా మీ చేతితోనే రకరకాలుగా చూసి పెట్టచ్చు. ఇలాంటి బోల్డ్ అని రెసిపీస్ మన ఛానల్లో కూడా ఉన్నాయి. ఫస్ట్ అయితే ఈ రెసిపీని చూసేద్దాం పదండి. ముందుగా కోకోనట్. ఇక్కడ నేను డెసికేటెడ్ కోకోనట్ తీసుకుంటున్నాను. నేనైతే ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. మీకు బయట కూడా షాప్స్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. డెసికేటెడ్ కోకోనట్ అని అడిగారంటే ఇచ్చేస్తారు. ప్రైస్ కూడా తక్కువగానే ఉంటుంది. అరౌండ్ 40 to 30 రూపీస్ లోపలే ఉంటుందన్నమాట. లేదు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామంటే డెసికేటెడ్ కోకోనట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి లింక్ అన్నది డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఈ 1 కప్ క్వాంటిటీకి డెసికేటెడ్ కోకోనట్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ కండెన్స్డ్ మిల్క్. ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ రెసిపీకి. మీరు అనుకోవచ్చు షుగర్ సిరప్ ఇలా ఏదైనా ఆప్షనల్గా ఉందా అని చెప్పి. మీకు పర్ఫెక్ట్ అవుట్ సైడ్ చాక్లెట్ బార్ టేస్ట్ రావాలి అనుకుంటే షూర్గా ఈ కోకోనట్ పౌడర్లోకి డెసికేటెడ్ కోకోనట్ అన్నది యాడ్ చేయాలి. లేదు అనుకుంటే మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, ఆ మిల్క్ పౌడర్ని తీసేసుకొని కొంచెం వాటర్లో కానీ మిల్క్లో కానీ మిక్స్ చేసేసుకొని ఇలాగ థిక్గా చేసుకొని అంటే యూస్ చేసుకోవచ్చు. బట్ టేస్ట్ అయితే దీనిలాగా సూపర్ టేస్ట్గా అయితే రాదు. డెసికేటెడ్ కోకోనట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ మిక్స్ చేస్తేనే పర్ఫెక్ట్ టేస్ట్ అన్నది వస్తుంది. లేదు మీరు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటాము కండెన్స్డ్ మిల్క్ లేదు అన్నప్పుడు చేసుకోండి, బట్ టేస్ట్ అయితే మరి అంత మంచిగా రాదని అయితే చెప్తాను. ఫస్ట్ అయితే ఈ కోకోనట్లోకి ఈ డెసికేటెడ్ మిల్క్ని వేసేసుకున్నాం కదా 2 టేబుల్ స్పూన్స్. ఫస్ట్ అయితే నీట్గా స్పూన్ హెల్ప్తో కండెన్స్డ్ మిల్క్ అండ్ కోకోనట్ బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసేసుకోండి. మనకి మొత్తం ఒక 3 టేబుల్ స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ అయితే పడుతుంది. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకొని మిక్స్ చేసుకుందాం. మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఎందుకంటే కోకోనట్లో మనం మిక్స్ చేయను లైట్గా ఆయిల్ అన్నది బయటకు వస్తుంది. అందులోనూ మనం కండెన్స్డ్ మిల్క్ అనేది లిక్విడ్ క్వాంటిటీ కాబట్టి ఇంకా కొంచెం కోకోనట్లో నుంచి వాటర్ రావడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసి మిక్స్ చేసి దాని కన్సిస్టెన్సీ చూసుకొని మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి, ఓకేనా. ఇప్పుడు బాగా హ్యాండ్ని యూజ్ చేసేసి బాగా వేళ్ళతో ప్రెస్ చేస్తూ బాగా మిక్స్ చేయండి. కోకోనట్లో నుంచి మంచిగా ఆయిల్ అన్నది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని బట్టి కన్సిస్టెన్సీ చూసుకొని మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ కండెన్స్డ్ మిల్క్ అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. జస్ట్ ఒక 2 minutes పడుతుందంటే మిక్సింగ్ ప్రాసెస్. బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకి దగ్గరికి ఇలా చేతిలోకి తీసుకున్నామంటే ముద్దలాగా రావాలి. లైక్ పూరి పిండి ఇలాగ మనకి సాఫ్ట్గా ఉంటుంది కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం మిక్స్ చేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే జస్ట్ చేతితో తీసుకొని అలా ప్రెస్ చేసామంటే పొడి పొడిగా ఏమాత్రం పడకూడదు అండ్ ఇలాగ ప్రెస్ చేసి వేసామంటే స్టిక్కీగా ఉండాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఒక స్పూన్ లేదంటే ఒక మెజరింగ్ కప్ ఏదో ఒకటి తీసుకొని అంటే 4 ఎన్ని వస్తే అన్ని ఈక్వల్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఉండే విధంగా అనమాట. ఫస్ట్ అయితే దీన్ని కుడుము చేస్తాం కదా, ఆ షేప్లోకి చేతిలో తీసుకొని మంచిగా ప్రెస్ చేసుకుంటూ వచ్చేసేయండి. నెక్స్ట్ టాప్ అండ్ బాటంలో నీట్గా ప్రెస్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా 2 చేతుల మధ్యలో పెట్టి బాగా స్క్రోల్ చేస్తూ ప్రెస్ చేసుకుంటూ రండి. లైక్ మనకి చాక్లెట్ బార్ షేప్ వచ్చే విధంగా మనం ప్రెస్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ మనం తీసుకున్న 1 కప్ డెసికేటెడ్ కోకోనట్ క్వాంటిటీకి మనకి 5 చాక్లెట్ బార్స్ అయితే రెడీ అవుతాయి. సో మీకు ఈ బార్స్ ప్రిపేర్ చేయడం ఇంకా కన్ఫ్యూజన్గా ఉందంటే ఇంకొక చిన్న క్లిప్ స్పీడ్గా అయితే ప్లే చేసేస్తాను మీకోసం, ఒకసారి అది కూడా చూసేసేయండి, ఓకే. మీకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది మీరు ప్రిపేర్ చేసేటప్పుడు. ఇలా అన్నిటినీ చేసేసుకొని మంచిగా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ప్లేట్లో పెట్టే ముందు ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసి పెట్టుకోండి. నేనైతే ఏం అప్లై చేయకుండా అలాగే పెట్టేసాను మర్చిపోయి. సో నాకైతే ఒక చాక్లెట్ బార్ విరిగిపోయింది. సో మీరైతే చూసి మంచిగా పెట్టేసుకోండి, ఓకే. అంతేనండి. ఇదే విధంగా అన్ని బార్స్ని ప్రిపేర్ చేసేసుకొని దీన్నైతే డీప్ ఫ్రిడ్జ్లో ఒక 10 minutes పాటు పెట్టేద్దాం.
ఈ 10 మినిట్స్‌లో మనం చాక్లేట్ క్రీమ్‌ని రెడీ చేసుకుందాం పదండి. ముందుగా ఒక గ్లాస్ బౌల్ తీసేసుకొని అందులోకి డైరీ మిల్క్ చాక్లేట్ అయితే వేసుకుంటున్నాను. లేదు మీ ఇష్టం, అది డార్క్ చాక్లేట్ తీసుకుంటారా హెల్తీగా, సో డార్క్ చాక్లేట్ తీసుకోండి. లేదు చాక్లేట్ కాంపౌండ్స్ మీకు ఆన్లైన్‌లో అవైలబుల్‌గా ఉంటాయి కదా! సంథింగ్ 200 గ్రామ్స్, 100 గ్రామ్స్, 400 గ్రామ్స్ ఇలాగ అవైలబుల్‌గా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్‌లో. మీరు జస్ట్ యాడ్ టు కార్ట్ పెట్టేసుకోండి. ఆఫర్ ప్రైస్ తగ్గింది అనిపిస్తుంది కదా! అలాంటి టైంలో ఒక 2, 4 బై చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే అలా పడుంటాయి. మీకు కావాలనుకున్నప్పుడు, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, ఓపిక ఉన్నప్పుడు చాక్లేట్ చేసుకోండి. అంతేగా. నేనైతే ఇక్కడ 2 డైరీ మిల్క్ చాక్లెట్స్‌ని అయితే తీసుకున్నాను. 40 రూపీస్ చాక్లెట్స్ 2 సరిపోతుందనమాట మనకి. నేను చాక్లేట్ కాంపౌండ్ ఆన్లైన్‌లో ఆర్డర్ అయితే పెట్టాను. బట్ అది ఇంకా రాలేదు. ఏమైందో తెలీదు. సరే ఎందుకు డిలే చేయడం అని చెప్పి డైరీ మిల్క్ చాక్లేట్‌తో ఇంకా టేస్టీగా ఉంటుంది కదా అని చెప్పి సో ఇలాగైతే చేశాను. డైరీ మిల్క్ ఫ్యాన్స్ మీరెవరన్నా అయ్యుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకు కూడా చాలా ఇష్టం. అందుకే ఈ చాక్లెట్స్ కూడా డైరీ మిల్క్ ఫ్లేవర్‌లో ఉంటాయని చెప్పి చేసేసాను. ఇప్పుడు ఈ చాక్లెట్స్‌ని మనము డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో యూజ్ చేసి మంచిగా మెల్ట్ చేసుకుందాం. మీరు ఇంతింత పెద్ద పెద్ద పీసెస్‌గానే వేయాలని ఏం లేదు. ఇంకా సన్నగా నీట్‌గా కట్ చేసేసుకొని వేసేసుకున్నారనుకోండి పొడి పొడిగా, అప్పుడు ఇంకా బిన్ని క్విక్‌గా అయిపోతుంది. నేనైతే ఇలాగ పెద్ద పెద్ద బార్స్ లాగే వేసేసాను. ఫస్ట్ అయితే దీన్ని మిక్స్ చేసేసుకొని ఇది కొంచెం దగ్గరికి పడింది అన్న కన్సిస్టెన్సీలో మిల్క్ అయితే యాడ్ చేసుకుంటాను. చూసారు కదా! బాగా డబుల్ బాయిలింగ్ మెథడ్ చేయడం వల్ల బాగా హీట్ అయ్యి చాక్లేట్ అంతా దగ్గరకయిపోయింది కదా! ఇప్పుడు ఈ స్టేజ్‌లో నేనైతే మిల్క్‌ని యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఒక మిల్క్ ఒక హాఫ్ కప్ కన్నా చాలా తక్కువ. ఒక 4 టేబుల్ స్పూన్స్ అనుకోండి. ఆ క్వాంటిటీకి కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ రండి. చూసారు కదా! ఈ విధంగా అయితే మనకి కన్సిస్టెన్సీ ఉండాలి. డైరీ మిల్క్ అలా తీసుకొని వేస్తుంటే నోరు ఊరిపోతుంది కదా! ఎప్పుడెప్పుడు డైరీ మిల్క్ తిందామా అని వెయిట్ చేస్తున్నాను నేనైతే. ఈ కన్సిస్టెన్సీకి అయితే ప్రిపేర్ చేసేసుకోండి. ఈ లోపల మన చాక్లేట్ బార్స్ కూడా రెడీ అయిపోయి ఉంటాయి, కోకో బార్స్. ఫస్ట్ ఇప్పుడు చూడండి ఇది చాలా హార్డ్‌గా అయిపోయింది. ఇందుకే మనం ఫ్రిడ్జ్‌లో పెడతామనమాట. ఇప్పుడు దీన్ని చాక్లేట్ క్రీమ్‌లోకి వేసేసుకొని, ఈ చాక్లేట్ క్రీమ్ మొత్తం దీనికి అప్లై అయ్యే విధంగా నీట్‌గా స్ప్రెడ్ చేసేసుకోండి. మనకి బాగా స్ప్రెడ్ అవ్వాలి. బాగా థిన్ లేయర్ అన్నది పైకి రావాల కాబట్టి, ఈ మాత్రం థిక్ కన్సిస్టెన్సీలో చాక్లేట్ క్రీమ్‌నయితే నేను రెడీ చేసుకున్నాను. లేదు మీకిలా నచ్చలేదు, డబుల్ వర్క్ అనుకుంటారా, చాక్లేట్ సిరప్స్ అమ్ముతారు కదా! చాక్లేట్ సిరప్ తీసేసుకొని దీని మీదకి అలా బాగా ఎక్కువ క్వాంటిటీగా వేసేసుకోండి. అంతే పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతుంది. బట్ మనం డైరీ మిల్క్ కానీ, చాక్లేట్ కాంపౌండ్ గానీ, డార్క్ చాక్లేట్ గనక మెల్ట్ చేసి ఇలా వేసామంటే థిక్ లేయర్‌గా టేస్ట్ చాలా బావుంటుంది. సో, వీడియోలో చూపిస్తున్నట్టు థిక్‌గా చాక్లేట్ క్రీమ్‌ని తీసుకుంటూ దీని పైన లేయర్స్‌గా పెట్టుకుంటూ రండి. మనకి బాగా థిక్ లేయర్ అన్నది పైన ఫార్మ్ అవుతుందనమాట కోకోనట్ బార్ పైన. నెక్స్ట్ ఒక ఫోర్క్ తీసేసుకొని నీట్‌గా ఇలా చాక్లేట్‌ని పైకి తీసేసుకొని లైట్‌గా అలా షేక్ చేస్తున్నామంటే ఎక్సెస్‌గా ఉండే చాక్లేట్ క్రీమ్ అంతా వచ్చేస్తుంది. నెక్స్ట్ దీన్ని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ఆ ప్లేట్‌లోకి లైట్‌గా ఆయిల్ అలా ఏదైనా ఉండే విధంగా చూసుకోండి. లేదంటే మెల్లగా స్టిక్ అయిపోతుందనమాట. ఇప్పుడైతే దీన్ని మంచిగా చాక్లేట్ షేప్‌లోకి రెడీ చేసేసుకున్నాం కదా! చాక్లేట్ బార్ షేప్‌లోకి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇదే విధంగా మిగిలినటువంటి అన్ని కోకోనట్ చాక్లేట్ బార్స్‌ని వేసుకొని నీట్‌గా చాక్లేట్ సిరప్ అన్నది పైన కోట్ అయ్యే విధంగా రెడీ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో జస్ట్ ఒక 10-15 మినిట్స్ పెడితే చాలనమాట. పైన లేయర్ ఉంది కదా! అది బాగా థిక్‌గా, స్ట్రాంగ్‌గా అయ్యేంత వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చాలు. మహా అంటే ఒక 10-15 మినిట్స్ మన టేస్టీగా యమ్మీ చాక్లేట్ బార్స్ రెడీ అయిపోతాయి. ఆఫ్టర్ 15 మినిట్స్ మన చాక్లేట్ బార్స్ అన్నవి రెడీ అయిపోతాయి. దీని మీదకి లైట్‌గా అలా చాక్లేట్ సిరప్‌ని డిజైన్ లాగా జస్ట్ అలాగా స్ప్రెడ్ చేసేసుకొని, మీకు నచ్చితే దీని మీదకి కలర్ స్ప్రింకిల్స్ ఉంటాయి కదా! అవి యాడ్ చేసుకోండి. కలర్‌ఫుల్‌గా ఉంటుంది. లేదు అనుకుంటే డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఉంది కదా! దాన్నన్నా కూడా అలాగ పైన స్ప్రెడ్ చేసేసుకోండి. అంటే లుకింగ్ వైస్ చాలా బావుంటుందనమాట. అంతేనండి. జస్ట్ 10 మినిట్స్‌లో మన చాక్లేట్ బార్స్ అయితే రెడీ అయిపోతాయి. చాక్లేట్ లవర్స్ మీరైతే ఈ వీడియోని చూసారంటే ష్యూర్‌గా మస్ట్ అండ్ షుడ్‌గా ట్రై చేస్తారని నాకు తెలుసు.
సో మీకోసమే నేనైతే 10 మినిట్స్ పాటు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియోనైతే పెట్టాను. ఎలాగైతే వీడియోలో చెప్పానో అదే ప్రాసెస్‌తో ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్ చాక్లేట్ బార్స్‌ని ఇంట్లోనే మీరు ప్రిపేర్ చేసేసుకొని మీ ఇంట్లో పిల్లలకి హ్యాపీగా పెట్టొచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. మరికొన్ని మంచి రెసిపీస్‌తో మీ ముందుకొచ్చేస్తాను. అంతవరకు బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.